హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు డిమార్ట్ పోయానండి. నేను గ్లాస్ బాటిల్స్ తెచ్చుకున్నాను, చూపిస్తాను. నాకు కొంచెం పిచ్చి అన్నమాట గ్లాస్ బాటిల్ అంటే. ఇవన్నీ షాపింగ్ చేశానండి నేను. అన్ని గ్లాస్ బాటిల్ తెచ్చుకున్నాను, నాకు నచ్చినాయి. ఇందులో ఉన్నాయి, ఇంకా ఇందులో ఉన్నాయి, ఇందులో ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇవి నాకు మంచిగా అనిపించినాయి, క్యూట్గా అనిపించినాయి. నాకు మామూలుగా వెరైటీ కూడా ఉన్నాయి, ఇట్లా స్టీల్ మూతలాగా ఉన్నాయి. ఎందుకంటే నేను ఇంతకు మొదలు తెచ్చాను, అవి పగిలిపోతున్నాయి అన్నమాట. నాకు ఇట్లాంటి చిన్న దాంట్లో తీసుకున్నాను, ఇట్లా మూతలతోనే. నాకు బాగా నచ్చినాయి, ఎందుకంటే ఇవి మూతలు పగలేవు కదా, మంచిగా ఉంటాయి కదా. ఇవి ఇట్లా ఉంటే, ప్లాస్టిక్ ఉంటే మంచిగా అనిపిస్తుంది అని నేను ఇలా తీసుకున్నాను. అవి వెరైటీ స్టీల్ లాగా ఉన్నాయి కానీ అదంతా పగిలిపోతున్నాయి. చూస్తే బాగానే అనిపిస్తున్నాయి కానీ అవి పరలు వేసినాయి. ఇక్కడ అంత మంచిగా నాకు అట్లా అనిపించలేదు. అందుకని నేను నాకు దొరికినాయి, నేను అనుకున్నట్టు దొరికినాయి అన్నమాట. ఇవి 12 తెచ్చుకున్నాను, నేను ఏమో తీసుకొచ్చుకున్నాను. ఇవి గ్లాస్ బాటిల్ వేరే వాళ్ళు కూడా చూసారు, బాగున్నాయి, అవి మేము కూడా తీసుకుంటామని అన్నారు. కానీ అన్నీ మేమే తీసుకున్నాం, ఇంత వారి లేవు అక్కడ అని అన్నాను. అంటే అయ్యో మంచిగా ఉండే, చట్నీలకైనా దేనికైనా బాగున్నాయి అంటే మేమే తీసేసుకున్నాం. మొత్తం ఇలా ఉన్నాయి, మేము దాంట్లో పెట్టేసుకున్నాము అని అన్నట్టు. ఒకటి బ్లూ కలర్ మూత ఒకటి ఉండే, వేరే వాళ్ళు తీసేసుకున్నారు, ఒకటే ఉండే. పాపం ఇంకొక అడిగింది కానీ ఆమెకు, ఇంకొక ఆమె అడిగింది కానీ ఆమెకు దొరకనే లేవు ఇక. ఎందుకంటే ఫస్ట్ మేము పోయినాం అనమాట, వాళ్ళు తర్వాత వచ్చారు, మేము తీసుకున్నాక వాళ్ళు వచ్చారు అనమాట. అట్లా ఇవన్నీ నేనే డజన్ తెచ్చేసుకున్నాను. అవి ఒక అన్ని చూపిస్తాను. బాగున్నాయి, మంచిగా అనిపించింది. మనకు చట్నీల కన్నా దేనికైనా మనకు కొంచెం మంచిగా ఉంటాయి కదా. బాదంలో అయినా మనకి ఎవరైనా వేసుకోవచ్చు, పొడులు అయినా ఎవరైనా వేసుకోవచ్చు, బాగుంటాయి. ఇంకొక మొదలు తీసుకున్నాను, చూపిస్తాను. ఇవన్నీ బాగున్నాయి. ఇవి మొత్తం డజన్ తెచ్చుకున్నాను. ఇంకా ఉంటే కూడా తెచ్చుకుంటారేమో అనిపించింది, నాకు నచ్చినాయి అన్నమాట. వేరే ఉన్నాయి ఇంకా, కానీ నాకు నచ్చలేవు. అది చూసేందుకు బాగున్నాయి అవి, కానీ ఎందుకో నాకు నచ్చలేవు. మూతలంతా సెట్టింగ్ ఉన్నట్టు అనిపించలేదు నాకు. ఇదండి, మొత్తం డజన్ ఉండే, డజన్ తీసేసుకున్నాను. అట్లా నేను తీసుకోగానే వాళ్ళు వచ్చారు అనమాట, బాగా అనిపించినాయి అలా చూసారు. దాంట్లో చూసే వరకు వాళ్ళకి నచ్చినట్టున్నాయి, మేము తీసుకుంటే మాకు ఇంకా ఉన్నాయా అని అంటే, ఇవి మేమైతే తీసుకున్నాం, ఇవే మాకు ఇంకా కనిపించలేదు అని అన్నాం. అంటే చూసిర్రు, వాళ్ళకి కూడా దొరకలేదు అనమాట. ఇవి బాగున్నాయి అని అన్నారు. మా గ్లాస్ బాటిల్ చూసి మంచిగా అనిపిస్తున్నాయి, చట్నీలకు బాగుంటాయి అని చూసిరు. కానీ పాపం ఒక ఆమెకు ఒకటే దొరికింది, కానీ బ్లూ కలర్ మూత ఒకటే, సీసా బాటిల్ ఒకటే దొరికింది. కాకపోతే బ్లూ కలర్ నాకు నచ్చలేదు, బ్లూ కలర్ నచ్చలేదు అనమాట. రెడ్ని చూస్తే మనం రెడ్ మూత నాకు అట్రాక్టివ్ లాగా ఉంటాయి కాబట్టి నేను ఇది తీసుకున్నాను. ఎందుకంటే మొదలు నేను చిన్న బాటిల్, ఇంతకన్నా చిన్న బాటిల్ తెచ్చాను అనమాట. అవి నాకు మంచిగా అనిపించినాయి, క్యూట్గా ముద్దుగా ఉన్నాయి. అవి మూతలు గిట్లుంటాయి అనమాట. ఈ మూతనేమో కొంచెం ఇలా వచ్చింది అనమాట. ఈ మూతలేమో ఇలా ఉంటాయి అనమాట. ఇట్లా వచ్చినాయి చిన్న మూతలై, చిన్న బాటిల్ ఇట్లా వచ్చినాయి. కాకపోతే చిన్న వచ్చింది, దీనికంటే ఇంకా చిన్న ఉంటుంది అనమాట. నాకు కొంచెం గ్లాస్ బాటిల్ పిచ్చిన, కిలో కూడా కావాలని చూస్తాను. ఎప్పుడు వెళ్ళినా నేను గ్లాస్ బాటిల్ చూస్తాను. నాకు చాలా నచ్చినాయి, నాకు ఇష్టం కూడా. అన్ని స్టీల్ మస్తుగా ఉన్నాయి, క్యాన్లు డబ్బాలు ఉన్నాయి, అవన్నీ తీసేద్దాం అనుకుంటున్నాను. అన్ని ఇట్లా గ్లాస్ బాటిల్ అన్ని సెల్ఫ్లలో అన్ని ఇలా. ఎందుకంటే మనం స్టీల్ దాంట్లో పోస్తే మనము మొత్తం మూత తీసి అన్ని ఒక్కదాని కోసం అన్ని వెతకవలసి వస్తుంది. మన ఇంట్లో అయితే మనకి ఏమీ వెతకవలసిన అవసరమే ఉండదు, మనకు మంచిగా కనబడతాయి. మళ్ళీ గ్లాస్ బాటిల్లో పెడితే కూడా మనకు నీట్గా కూడా ఉంటాయి వస్తువులు, ఏది పెట్టినా కూడా మంచిగా క్లీన్గా ఉంటుంది అనమాట. బయట పెట్టుకున్నా మనకు మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఉంటాయి అనమాట, వస్తువులు ఖరాబ్ కావు. అట్లా అవుట్లో నేను మళ్ళీ అన్ని గ్లాస్ బాటిల్లో పెడదామని అనుకుంటున్నాను. మొత్తం స్టీల్ బాటిల్, స్టీల్ అన్ని గిన్నెలు డబ్బాలన్నీ తీద్దామని అనుకుంటున్నాను. ఇంకా పెద్దవి కూడా తీసుకురావాలనుకుంటున్నాను. తర్వాత ఇట్లా డిఫరెంట్ ఇట్లా వేరే వచ్చినాయి అనమాట. సరే ఇది కూడా తీసుకుందాం, బాగానే అనిపిస్తుంది కదా, ఇది ఒక రకంగా ఉంటాయి కదా అని ఇది కూడా తీసుకున్నాం. ఇవన్నీ వచ్చినాయి అసలు అంతేనా? ఇవి 3 తెచ్చామండి, చూద్దామని తీసుకున్నాను. వద్దని అనుకున్నాను కానీ చిన్నవి ఉన్నాయి కదా అని
మనకు సీసాల బాటిల్గా మాకు సీసా బాటిల్ అంటే పిచ్చి అనమాట. సరే ఎందుకు మంచి ఇవి కూడా రెడ్ కలర్ ఉన్నాయి కాబట్టి ఇవి తెచ్చేసుకున్నాను. ఎందుకంటే రెడ్ అనేది అక్కడ అన్ని తగ్గిపోయినాయి, అన్ని ఒకటే తీరుగా కనబడాలని అట్లా తెచ్చుకున్నాను. నాకు రెడ్ అంటే చాలా ఇష్టం. ఇవన్నీ తెచ్చిన 4 ఇవా ఇవి పక్కన పెట్టేసుకుందాము. ఇవేమో చిన్నవి అన్నమాట. ఇవి గ్లాస్ బౌల్స్ మంచిగా ఉన్నాయి. ఇవి కూడా నాకు మంచిగా అనిపించినాయి. ప్లాస్టిక్ ఉండే, అది ప్లాస్టిక్ ఉన్నాయి కానీ నాకు చూస్తే బాగానే ఉంటాయి కానీ మనకి ఏదైనా కర్రీ పెడతాం కదా అదంతా మనకు రెడ్గా అంటుకున్నట్టు అనిపిస్తుంది. దాని మీద సన్న కవర్ ఉంటుంది కదా అక్కడ, అది నాకు అంత నచ్చలేదు. చూద్దాం సీసా గ్లాసే తీసుకుందామని అనిపించి 1/2 డజన్ తీసుకున్నాను. మంచిగా అనిపించినాయని తీసుకున్నాను. ఇవి కూడా 1/2 డజన్ తీసుకున్నా. 2 తీసుకున్నా కానీ 2 ఎట్లా తీసుకోవాలని మళ్ళీ అక్కడ నాకు ఇష్టం అనిపించలేదు. మళ్ళీ ఇవి తీసుకున్నాను అనమాట. అది చూస్తే నాకు పిచ్చి అని చెప్తున్నా కదా, గ్లాస్ అంటే ఇవి బాగుంటాయి. మనకు సెల్ఫీలలో పెట్టుకుంటే మంచిగా లుక్ బాగుంటాయి. ఇలా బాగున్నాయి కదా, అందుకని 6 తీసుకున్నాను. క్యూట్గా ముద్దుగా ఉంది. మనకు ఏదైనా ఐస్ క్రీమ్ తినొచ్చు, మనం గులాబ్ జామున్ ఏదైనా స్వీట్ చేసుకుని ఏదైనా తినొచ్చు. అట్లా మిక్చర్ అయినా ఏదైనా వేసుకుని మనకు మంచిగా అనిపిస్తుంది అనమాట. అందుకే ఇవి నేను 1/2 డజన్ తీసుకున్నాను. బాగున్నాయి కదా ఇవి కూడా. ఇంకా వేరే చూపిస్తాను. అన్ని గ్లాస్ బాటిలే తీసుకొచ్చుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి కదా. ప్లాస్టిక్ తీసుకురాలేదు, ఒక్కటి తీసుకొచ్చి ఇవి 2 తీసుకున్నాం కదా. వేరే బాటిల్ ఇవి 2ఏనా? ఇవి 2 తీసుకున్నామండి. బాగున్నాయి కదా, క్యూట్గా మంచిగా ఉన్నాయి. అందుకే 2 తీసుకున్నాను. మళ్ళీ తీసుకున్నప్పుడు చూస్తాను ఇంకేమైనా ఉంటే. ఎప్పుడైనా మళ్ళీ పోతా కదా, నేను డిమార్ట్కు అప్పుడప్పుడు పోతూనే ఉంటాం మేము. ఇవి బాగున్నాయి కదా, నాకు నచ్చినాయి కదా. మీకు కూడా ఎలా ఉన్నాయో చెప్పండి. నాకైతే బాగా నచ్చింది. ఏదైనా కర్రీ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా మనకు మంచిగా ఉంటుంది. సాంబార్ పెట్టుకున్నా కర్రీ పెట్టుకున్నా ఏదైనా క్యూట్గా ఉంది. నాకు నచ్చిందని తెచ్చిన. మన యూట్యూబ్ కోసమే ఇంకా పెద్ద తెచ్చినా. ఇది పక్కనే పెట్టేసుకుందాము. ఇంకా పెద్ద కూడా ఉన్నాయేమో చూసాను, లేవు. ఇదే సైజు ఉన్నాయి, ఇంకా చిన్న సైజులో ఉన్నాయి. అందుకే తీసుకో. అందుకు చిన్న సైజు అంటే ఇంత ఉన్నాయి. ఇంకా దీనికి ఇంకా కొంచెం పెద్ద సైజు ఉంది. దీనికంటే ఇంకా కొంచెం పెద్ద సైజు ఉన్నాయంట. ఇక వద్దన వరకల్లా నేను ఇక చూడలేదు. ఇది నాకు నచ్చింది, ఇది కూడా తీసుకుందాం బెటా అని మళ్ళీ బ్రతిమలాడాను మా పాపను. ఏమని చేసుకో, ఇక నువ్వు తీసుకో, ఇక నువ్వు ఊకోవు కదా ఎట్లయినా మళ్ళీ అని అన్నది. ఓకే అన్నది కదా అని తీసేసుకున్నాను. బాగుంది కదా ఇది కూడా. నిజం చెప్పండి మీరు కూడా, బాగుంది. బాగాలేకపోయినా నువ్వు తీసుకుంటావు. చూడు ఎట్లా అంటుంది, బాగాలేకపోయినా నేను తీసుకుంటానంట. బాగాలేకపోతే ఏం తీసుకోను, బాగుంటేనే తీసుకుంటాను. ఇవి కూడా 2 తీసుకున్నాను. నాకు మంచిగా అనిపించినవి తీసుకున్నాను. మన యూట్యూబ్ కోసమే ఇది కూడా. అట్లా యూట్యూబ్ బాగుంటుందని నేను తీసుకున్నాను. ఇదేమో టీవీ పెద్దగా ఉంది అనమాట. మా ఇంట్లో చిన్నది ఖరాబ్ అయిన ఉండే పడేసినాను. ఇది మళ్ళీ ఒకటి తెచ్చుకున్నాను. ఎందుకే పెద్దది ఉన్నది అన్నది, అది పెద్దగా ఉంది అన్న టీవీకి రోజు వాడుకుంటాను. ఇంకా చిన్న ఉంది అని బాగాలేదు, అది అంత మంచిగా అనిపించలేదు. అంతా కొంచెం గుంతలు వచ్చింది, అది బాగాలేదని ఇది తీసుకున్నాను. బాగుంది కదండి, ఇది కూడా బాగుంది. నాకు నచ్చిందని తీసుకున్నాను. నాకు నచ్చితే నేను వదలను, బ్రతిలాడతా మా పిల్లలను. సరే అని ఓకే అంటారు పాపం మా పిల్లలు మంచి వాళ్ళు. ఇది మంచిగా డెకరేషన్కి ఇలా వస్తుంది కదా, ఇలా పెట్టచ్చు. ఏదైనా మంచూరియా కూడా ఇట్లా పెట్టచ్చు కదా. మరి మంచూరియా చేసినా కూడా మనం ఏదైనా చేసినా కూడా ఇందులో వేసుకోవచ్చు. మనం ఏదైనా ఫ్రై చేసినా కూడా ఇందులో వేసుకోవచ్చు. అట్లా వనుకొస్తుంది, ఇట్లా వనుకొస్తుంది. 2 రకాలు యూజ్ అవుతుంది కాబట్టి
ఇలా తీసుకొచ్చాను, ఒకటే తీసుకున్నాం. ఇది బాగుందని తీసుకున్నాను. ఇక ప్లాస్టిక్ తీసుకురాలేదు, చూసేందుకు బాగా అనిపిస్తుంటాయి కానీ ఎందుకో నాకు అన్ని తీసుకోబుద్ధి కాలేదు. నాకు వీటిలో చూసేవరకల్లా ఇది తీసుకోబుద్ధి కాలేదు, ఎందుకంటే ఇవి బాగుంటాయి. మనకు కడుక్కున్నది కూడా మనకు నీట్గా కొంచెం మురిగేయము మంచిగా నీట్గా అయిపోతాయి. ఇక దీన్ని ఏదైనా అంటింది అనుకో దీని వెనకనే వాడాలి, అందుకే తీసుకురాలేను. అందుకు ఒక్కటి తెచ్చుకున్నాను. ఒకటి ఇంట్లో ఉంది, ఇంకోటి గ్లాస్ బా ఇట్లాంటిది కూడా మా ఇంట్లో ఉంది అనమాట. పెద్ద ఉంది. ఇంకా ఇలాంటిది ఇంకొకటి ఉన్నదని ఒకటే తీసుకున్నాను అనమాట. నాకు ఇవి చూసే వరకు ఇది తీసుకోవాలనిపించలేదా, ఒకటి వేద్దామని తెచ్చినాను. ఇది చూసే వరకు ఇది చూడబుద్ధి అవుతలేదు, ఇది బాగా అనిపిస్తుంది నాకు. ఇది ఒక బకెట్ తెచ్చాను అనమాట ఇంట్లో, కానీ ఒట్టిగా తీసుకొచ్చినాను. చిన్న బకెట్లు లేవని ఇది ఒకటి తీసుకొచ్చినాను. ఇది అంత చూపెట్టదేం లేదని మామూలుగా ఒక బకెట్లు లేదని ఒకటి తీసుకొచ్చాను అంతే. ఇంకా ఉన్నాయా? ఇంకా 2 ప్లేట్స్ ఉంటాయి. ఏం లేవా? ఇవి అయిపోయినాయి. ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయా? ప్లేట్లు తీసుకొచ్చాను, ఇంట్లో ఉన్నాయి కానీ ఎందుకో మంచిగా అనిపించింది. సెట్తోని 2 బాగుంటాయి కదా అని ఇట్లా సెట్ అని ఇలా 2 తీసుకొచ్చాను. బాగున్నాయి కదా, 2 తీసుకొచ్చాను అనమాట. ఇక మనం వరకు పోతే తెలుసు కదండి, ఆడవాళ్ళు మనం పోయినామంటే మనకి ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది. అట్లా ఒకటి కంటే ఇంకొకటి మంచి అనిపిస్తుంది, ఒకటి కంటే ఇంకొకటి మంచి అనిపిస్తుంది. ఇక నాకు డిమార్కునే కొనాలన్నట్టున్నది, పైసలు ఉంటే అట్నే చేస్తుంటేనేమో. అట్లా నాకు నచ్చింది, తీసుకున్నాను. 2 బాగున్నాయి కదా, పక్కన పెట్టేసుకుందాం. ఇది సాసులకు బాగుంది, గిదొద్దు కానీ ఇది సాసులకు బాగుంది అని 2 తీసుకొచ్చాము జత, ఒకటి కాకుండా ఇంకొకటి తీసుకొచ్చాము. సాసులు మంచిగా పెట్టి కూడా ఇట్లా సాసులు ఏమైనా చేసి కూడా మనకు కూడా ఇట్లా యూట్యూబ్ చేసాం కదా, ఏమైనా చేసుకుంటే సాసులు ఇలా పెట్టచ్చు. మళ్ళీ మా పాపకు కూడా ఇస్తాను, ఏదైనా పెట్టేసి దీనిలో పెట్టేసుకొని సాసు పెట్టేసుకొని తినమని అట్లా తీసుకున్నాను. బాగున్నాయి అన్న, ఈ వాటిలో సాసులు కదా, సాసుల కోసమని బాగుంది మమ్మీ తీసుకుని అంటుంది. అట్లా దీనికి మాత్రం ఓకే అన్నది, తీసేసుకుంది. ఒకటే తీసుకుంది, ఇంకొకటి తీసుకో అన్న, 2 తీసేసుకుంది. బాగున్నాయి, నచ్చినాయి కూడా నాకు కూడా. ఏమో మంచిగా తులసమ్మకు మాది దేవుంది ఇట్లా చెక్క బోర్డు అనమాట, కింద లేదు. అక్కడ పెద్దగా పెట్టే వరకులో ప్రసాదం పెడితే పెద్దగా పెట్టే వరకులో అసలు ఏం పట్టట్లేదు. చూపిస్తాను కదా మీకు ఎప్పుడైనా దేవుంది, అక్కడ ఒక ప్లేస్ ఎక్కువ ఉండదు అనమాట. ఒకటి చిన్నవి తీసుకుందాం అనిపించి, ఒకటి తులసమ్మకి అవుతుంది, ఒకటి దేవునికి అవుతుంది అని 2 తీసుకొచ్చాను. బాగున్నాయి కదా క్యూట్గా. ప్రసాదం అంటే ఎంత ఉంటుంది, కొంచెమే కదా, ఇలా పెట్టేసి అక్కడ ఎందుకంటే ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి తులసమ్మకు ఒకటి అవుతుంది, ప్రసాదం దేవుడికి ఒకటి అవుతుంది అని చిన్నదే తీసుకున్నాను. అక్కడ పట్టదని చిన్నదే తీసుకున్నాను. పెద్దవి ఉన్నాయి, గ్రీన్ కలర్ ఉంటాయి కానీ ఇలా తీసుకున్నాను. బాగున్నాయి కదా, ఇది కూడా క్యూట్గా మంచిగా ఉన్నాయి. చిన్న క్యూట్గానే ఉంటాయి కదా. పక్కన పెట్టేద్దాం. ఇంకా ఏం ఇది మిల్క్ మేడ్ అండి, ఈ మిల్క్ మేడ్ అండి. దీంతో మనం మంచి డిష్ చూపిస్తాను, అందుకే తీసుకొచ్చాను. బాగా చేస్తాను, సూపర్గా చేస్తాను. ఇది అందుకే తీసుకొచ్చుకున్నాను. గ్లాస్ బాటిల్ కోసమే నేను డిమార్ట్కి వెళ్ళాను, ఎందుకంటే పోతే ఏమైనా కొత్తగా వచ్చినాయా అనేసి చూద్దామని. నాకు ఇవి నచ్చినాయి అనమాట. ఇంకా కొంచెం పెద్ద ఉండేది కూడా తీసుకొచ్చేదాన్ని, పెద్దవి లేవు. ఇంకా వేరే పెద్దగా ఉన్నది స్టీల్ దాంతో ఉన్నాయి, పగిలిపోతాయి అనమాట. ఎందుకంటే నేను తెచ్చిన ఇంట్లోకి అది మూతలు పగులుతున్నాయి. ఇక మూతలు పగిలినాక అది నాకు నచ్చలేదు అనమాట. ఇక అందుకే ఈ ప్లాస్టిక్ దాంతో తీసుకొచ్చాను. ఇంత మొదలు ఇట్లాంటివి తీసుకొచ్చాను, చిన్న బాటిల్ బాగుంది అనిపించినాయి, నాకు నచ్చినాయి, అందుకే ఇలా తీసుకొచ్చాను. ఇక అందుకే ఇంకా కొన్ని వేరే వస్తువులు తెచ్చుకున్నాను. ఇది మిల్క్ మేడ్ తీసుకున్నాను.
ఇది మయోనీస్ అండి. శాండ్విచ్ కానీ మా పాప తెచ్చుకుంది. యూట్యూబ్ కూడా పనికొస్తుంది కదా, ఎవరెవరు వాళ్ళకి కూడా పనికొస్తుంది కదా. ఆ సరే ఓకే అన్న తీసుకుంది. ఒకటి కురుకురే, 2 కురుకురేనా? 2 కురుకురేలు వేసుకుంది. రోజు తెచ్చుకోమంటే తెచ్చుకోలేదు, ఏమైనా తినేది తెచ్చుకోబెట్టా అంటే తెచ్చుకోలేదు. అదే చెప్పినా వినలేదు, ఎన్నిసార్లు అన్నా కూడా వినలేదు. 2 తీసేసుకుంది. వద్దు బయట తినొద్దు అంటుంది, తెచ్చేసుకుంది 2. డిసెంట్ ఇప్పుడు ఎట్లా తీసుకున్నా అవి బాగుంటాయి 2. అక్కడ ఇంకొకటి ఉంది. అడగక మొదలు తెచ్చుకుంది. మా పాపకి ఇష్టం ఇవి అనమాట. నేను చెప్పనే లేదు, అక్కడ కనబడ్డామో 2 ప్యాకెట్లు పట్టుకొచ్చుకుంది. సరే అనుకున్నా, ఆమెకు ఇష్టం ఉన్నట్టుంది తెచ్చుకుంటున్నట్టుంది అని అనుకున్నా. వెరైటీ తీసుకోమంటే తీసుకోలేదు, ఇవి 2 తీసుకుంది. ఆమెకి ఇష్టం ఉన్నది, ఆమెకి ఇష్టం అనమాట. జర అప్పుడు సపరిస్తుంది అనమాట. ఇదేంటి బుక్స్, కృష్ణుడు అన్ని చేస్తుంది. కృష్ణుడు, బుద్ధుడు, ఇంకేమేమిటో దించింది. ఇన్ని కవర్లు ఉన్నాయి ఆమె దగ్గర. ఇది తీసుకున్నది అనమాట. ఎందుకని ఇష్టం కదా ఇది, వాళ్ళకు డ్రాయింగ్ ఇష్టం కాబట్టి నేను కూడా ఓకే అన్నాను. ఆమె వేస్తే నాకు ఇష్టం అనమాట, ఎందుకంటే చాలా బాగా వేస్తుంది కాబట్టి. అట్లా ఆమెది ఎందుకు అలా నేను చేయాలని, ఆమె చేస్తేనే నాకు అట్లా ఇష్టం అనమాట. ఇదేంటి లేకపోయినప్పుడు అందుకే 2 తెచ్చేసుకున్నాను. స్ప్రే బాటిల్ అట్లా అయిపోయినాయి. నాకు ఇవన్నీ ఒకటి మంచిగా అనిపించింది, దేవుడి కాడ వేస్తానని తెచ్చుకున్నాను. ఇంకా పెద్దగా లేవు, ఇంతే ఉన్నాయి, సైజు ఇంతే ఉన్నాయి. సరే అని ఇప్పటికైతే మళ్ళీ ఎప్పుడైనా మంచిగా ఉన్నప్పుడు డోర్లో దేవాలనుకున్నాను. ఇది దేవుడికి వస్తుందని ఒకటి తీసుకున్నాను. బాగున్నాయి కదా, మనకు బంతి పూల లాగానే అనిపిస్తున్నాయి. లైట్ వెయిట్ లో మంచిగా ఉన్నాయి. ఒకటి తీసుకొచ్చాను, బాగుంది. కాకపోతే ఇంకా పెద్దగా ఉంటే నేను మెయిన్ డోర్కు తెద్దాం అనుకున్నాను, లేవు, ఒకదే సైజులో ఉన్నది. ఈ పక్కన పెట్టేద్దాం, టిష్యూ పేపర్లు చూపిద్దాం. నాకు టిష్యూ పేపర్లు పిచ్చి అనమాట. ఏంటికి అన్నీ అలా పెట్టేస్తాం. ఆకుకూరలు ఏమైనా కరివేపాకు అన్ని ఏమైనా ఉంటే టిష్యూ పేపర్లు వేసి పెట్టేస్తాం. నాకు దానికే అయిపోతాయి ఇవన్నమాట. ఒకటే ఉందా, 6 తెచ్చుకున్నాను. ఇవి వేస్తే వాటర్ అంతా గుంజేసుకుంటాయి కదా, క్లీన్గా నీట్గా ఉంటాయి అనమాట. నేను చెట్లు కూడా పెడతాను కదా ఆకుకూరలు, ఏమైనా ఆకుకూర పెద్ద అయితే కట్ చేసి ఇలా పెడదామంటే అసలు మంచిగా అనిపిస్తలేదు, ఇవి లేవు కదా అని. అందుకే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇవ్వండి నాది ఈరోజు డిమార్ట్కి పోయిన సామాన్లు ఇవి. ఈరోజు వీడియో అందుకే తీయాలనుకున్నాను, పోయి వచ్చిన ఇప్పుడే అలసిపోయిన, అందుకే కింద కూర్చున్నాను. ఎక్కువ చాలా మంది ఉన్నారు, నిల్చుండు అయింది. నాకు ఎక్కువ నిల్చుండు కుదరదు. ఇక మనం వెళ్ళినప్పుడు ఇక ఎంతసేపు అయినా నిల్చోవాలి కదా. ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు, కిరాణం సామాన్ అవన్నీ ఏమి తేలేము. మేము ఇక్కడ దగ్గరలోనే తెచ్చుకున్నాము. పక్కకే ఉంటుంది షాప్ అనమాట, అక్కడనే తెచ్చుకుంటాము. ఎప్పుడో ఒకసారి అక్కడికి డీమార్ట్కి వెళ్తాము. సామాన్లు కావాలన్నీ అనుకుంటే ఒక్కసారి అంతా కిరాణం చేసుకొని వస్తాను. ఎప్పుడన్నా ఎక్కువ శాతం ఇక్కడనే తీసుకుంటాను. నేను సీసా బాటిల్స్ కోసమే వెళ్ళాను. ఏమైనా బాటిల్స్ వచ్చినాయా అని ఈరోజు మా పాపకు అడిగితే సరే అని అన్నది అని తీసుకొచ్చాను. ఈరోజు వీడియో అండి ఇది, వెళ్ళానని చూపించాను. బాగున్నాయా, మీకు కూడా బాగున్నాయని అనుకుంటున్నాను, మీరు కూడా అనుకుంటారని. ఎందుకంటే గ్లాస్ బాటిల్ మన ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదా, క్యూట్గా ఉన్నాయి, నాకు నచ్చినాయి. ఇదేనండి వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి.